అపోస్తలుడైన పౌలు తన పత్రికలలో రాస్తుండే సమయంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక అని ప్రారంభించి తన ఎండింగ్లో పత్రికలో దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక ఆమేన్ అని ముగిస్తూ ఉండేవాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 25వ వచనం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఈ విధంగా ఈ పత్రికలే కాదు కానీ ప్రతి పత్రికలలో సంఘాలకి రాస్తుండే సమయంలో దేవుని కృప మీకు తోడయుండునుగాక, దేవుని యొక్క సమాధానం మీకు తోడయుండునుగాక అని పత్రికను ప్రారంభించి ఆ పత్రికను ముగిస్తూ ఉండేవాడు. ఎందుకు ఆ మాటలు రాస్తూ ఉండేవాడంటే, అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొన్ని భయంకరమైన పోరాటాలు అనుభవిస్తూ ఉండేవాడు పౌలు. ఆ పోరాటాలు అనుభవిస్తుండే సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ భయంకరమైన పోరాటాల మధ్యలో నేను పయనిస్తూ ఉన్నాను, నేను కొన్నిసార్లు టాలరేట్ చేసుకోలేకపోతున్నాను, అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నాను, అనేక ప్రజలను నేను ఎంతగానో బలపరుస్తున్నాను, కానీ ఈ భయంకరమైన మెంటల్ ప్రెషర్స్ అనేటి నన్ను బ్రతికించలేకపోతున్నాయి అని దేవుని దగ్గర రిక్వెస్ట్ చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును అనేసి అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నా కృప నీకు చాలును పౌలు అని అనగానే ఒక యూనిక్ అనాయింటింగ్ అపోస్తలుడైన పౌలు పొందుకొని బ్రతికినంత కాలము కూడా ఆ కృప మీద ఆధారపడి శక్తివంతంగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి అర్హత లేని వాడికి ఒక ఉచితముగా ఇచ్చే వరమే కృప, అన్మ్యారిటెడ్ లవ్. అర్హత లేని వాడికి, ఎన్నిక లేని వాడికి ఉచితముగా పిలిచి ఇచ్చేటిదే కృప. మనము పాపములో, చీకటిలో ఎందుకు పనికిరాని జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన వరమే దేవుని యొక్క కృప. గట్టిగా చప్పట్లు కొడదాం. తన బిడ్డలముగా మనల్ని స్వీకరించడమే అది ఎంతగానో ధన్యత. ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ రాత్రి 12 గంటలకి పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఒక దొంగతనం చేసి డబ్బులన్నీ జోబులో పెట్టుకొని 12 గంటలకి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వ్యక్తి దొంగ అని గ్రహించలేదు, కానీ సాధారణంగా పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఈ దొంగ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సడన్ గా చూడగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది అక్కడ. దొంగకి భయమైంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక నన్ను పట్టుకొని అరెస్ట్ చేయాలని వస్తున్నారేమో అని ఇక పరిగెత్తటం ప్రారంభించినాడు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్, అరే మేము ఏం అడగక ముందే ఈ వ్యక్తి పరిగెత్తుతున్నాడు అంటే ఈ వ్యక్తి ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు అని ఆ దొంగని ఫాలో అవుతున్నారు. చివరికి ఆ దొంగ ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే, ఒక బ్రిడ్జ్, కొన్ని కిలోమీటర్స్ బ్రిడ్జ్, ఇటు వాటర్ ఉన్నాయి, ఇటు నీళ్లు ఉన్నాయి, ఎటు దునకటానికి ఛాన్సెస్ లేవు. పరిగెత్తితే స్ట్రైట్ గా ఆ బ్రిడ్జ్ మీద పరిగెత్తాలి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించుకోవటానికి ఇక ఛాన్సెస్ లేవు. ఇక ఆ దొంగ పరిగెత్తుతూ ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ వెనకాల ఫాస్ట్ గా ఫాలో అవుతున్నారు. ఈ జీపుని ఎంత ఫాస్ట్ గా తీసుకొని వెళ్తే ఆ దొంగ అంత ఫాస్ట్ గా పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా ఆ దొంగ మాత్రము భయంకరమైన ఫాస్ట్ తోనే పరిగెత్తుతూ ఉన్నాడు. అప్పుడు ఆ జీప్ లో కూర్చున్న డిఎస్పి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. ఆలోచన వచ్చి, ఈ వ్యక్తిని గాని మన దేశం పక్షంలో ఒలింపిక్స్ లో గాని ఇన్వాల్వ్ చేస్తే దేశానికి గోల్డ్ మెడల్ వస్తుంది. చప్పట్లు కొడదాం. ఇంత ఫాస్ట్ పరిగెత్తుతున్నాడు, మంచి రన్నర్ ఉన్నాడు. ఈయనని దొంగగా చూడొద్దు కానీ ఒక రన్నర్ గా చూడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం అని
ఆ మెగాఫోన్ తీసి, బాబు మిమ్మల్ని మేము నిన్ను అరెస్ట్ చేయము, కానీ నీ రన్నింగ్ చూసి మాకెంతగానో అంటే మేము ఆశ్చర్యపడుతున్నాం. నీవు కానీ లొంగిపోతే నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ మంత్ వచ్చే ఒలింపిక్స్లో నేను ఎంటర్ చేస్తాం, మన దేశం కోసం నువ్వు మంచి గోల్డ్ మెడల్ సంపాదిస్తావని మైక్లో చెప్తుంటే ఆ మాటలు ఆ యొక్క దొంగకి సంతోషాన్ని కలిగించి ఆ దొంగ ఆగిపోయినాడు. చివరికి ఆ డిఎస్పి గారు ఆ వ్యక్తిని ఒక మంచి గ్రౌండ్లోకి తీసుకొని వెళ్ళి ఒక మంచి కోచ్కి అప్పచెప్పి ఒక మంచి రన్నర్గా తయారు చేసి ఒలింపిక్స్లో ఇన్వాల్వ్ చేయటం బట్టి ఆ వ్యక్తి దేశం కోసం ఒక గోల్డ్ మెడల్ సంపాదించినాడు. చూడండి, దొంగగా ఉన్న వ్యక్తిని దొంగగా చూడకుండా ఒక మంచి ఒలింపిక్ రన్నర్గా ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి చూసి బాధ్యత ఇవ్వటమని బట్టి ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. మన జీవితంలో కూడా మనల్ని పాపులుగా చూడలేదు యేసయ్య, మనల్ని దౌర్భాగ్యులుగా మనల్ని చూడలేదు, కానీ మనలో ఆయన స్వరూపాన్ని చూసి మనల్ని తన బిడ్డలుగా స్వీకరించటమే దేవుని యొక్క కృప. గట్టిగా చెప్పట్లు కొడదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో మనకి డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. ఈ భయంకరమైన దుర్దినాలలో నిన్ను బ్రతికించేది కేవలము నా కృపనే బిడ్డ అని దేవుడు తన కృపని మనకి ఉచితంగా అనుగ్రహించి తన రాకడ కోసము మనల్ని సిద్ధపరచాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ 2012లో నువ్వు తీసుకుంటున్న ప్రామిస్ కార్డ్స్ చూసి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేసుకున్నావో నాకైతే తెలియదు, కానీ నాన్న నువ్వేమని ప్రార్థన చేసుకోవాలంటే ఈ రాత్రి కాల సమయంలో, ప్రభువా నీ కృప ఈ క్రొత్త సంవత్సరంలో నాపై, నా కుటుంబంపై, నా వ్యాపారంపై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నాపై, నా కుటుంబంపై, నా వ్యాపారంపై, నా సంఘముపై ఉండును గాక అని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ స్వస్థత నాపై ఉండాలి, నీ అభివృద్ధి నాపై ఉండాలి, నీ విడుదల నాపై ఉండాలి అని ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసినావేమో, కానీ ఈ రాత్రి నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటిదంటే, నీ కృప నాపై, నా కుటుంబంపై ఉండును గాక అని ఈ 2013లో నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకు అంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము నుంచి దయచేసి చదివి వినిపించాలి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, రక్షణ కలుగుటకు దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనకి బోధించుచున్నది దేవుని యొక్క కృప. హల్లెలూయా, హల్లెలూయా. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని ఒక లిస్ట్ అక్కడ కనబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన దుర్దినాలలో ఎవ్రీ సండే హైదరాబాద్లో సండే ఈవినింగ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంచుమించు 14,000 పీపుల్, 13,000 పీపుల్ ఆ యొక్క ప్రాంగణంలో దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు. ఒక దినమున మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మేము ట్యాంక్ బండ్ వెళ్ళినాం. నేను చాలాసార్లు ప్రభువా వీఆర్ ఫ్రమ్ ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, మేము అక్కడనే పరిచయం చేసుకుంటాం ప్రభువా, మాకు ఈ హైదరాబాద్ వద్దు నాయనా అని చాలాసార్లు నేను దేవుణ్ణి అడిగినప్పుడు, లేదు బిడ్డ నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి అన్నాడు. మమ్మల్ని ట్యాంక్ బండ్కి తీసుకొని వెళ్ళినాడు. నేను అందరం పిల్లల అషర్స్తో పాటు వెళ్ళినాం. ఆ సమయంలో రాత్రి 12 అవుతున్నది. ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయింది.
ఆ మధ్య 12-11 గంటలకి ఆ ట్యాంక్ బండ్ మీద మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే మా ముందటి నుంచి ఒక యంగ్ గర్ల్ 23-24 సంవత్సరాలు, ఒక జీన్స్ వేసుకున్నది, ఒక టీషర్ట్ వేసుకున్నది, కండ్ల కింద అంత నల్లగా ఉన్నది, మత్తుతోనున్నది, చేతిలో సిగరెట్ ఉన్నది. ఒక్కతే ఆ యొక్క ట్యాంక్ బండ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నది. ఎవ్వరు లేరు ఆమెతోని, ఒంటరిగా ఏడ్చుకుంటూ ఆ డ్రగ్స్ తీసుకొని మత్తుతో సిగరెట్ తాగుతూ వెళ్ళిపోతూ ఉన్నది. అప్పుడు ఆమె ముందు నుంచి మేము వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తట్టి ఆపినాడు. ఆపి, బిడ్డ ఒకసారి చూడు బిడ్డ, వాళ్ళంతా నా బిడ్డలు నానా, వాళ్ళందరూ ఆ విధంగా నాశనం అయిపోవటం అది నా చిత్తమా బిడ్డ? వాళ్ళందరూ అపవాది బానిసత్వంలో వెళ్ళటం అది నా చిత్తమా నానా? మిమ్మల్ని ఎందుకు హైదరాబాద్ నడిపించినానో తెలుసా? వాళ్ళందరూ ఆ చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి రావటానికే. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందండి పాపం. ఎన్ని పోరాటాలు ఉన్నాయో ఆ పాప జీవితంలో. ఆటో డ్రైవర్లు అంతా ఆపుతూ ఉన్నారు, సడన్ బ్రేక్ కొడుతున్నారు, చూస్తూ ఉన్నారు. మేము వెళ్ళిపోయి ఆమెను పలకరించి ఏమైనా ప్రేమ కలిగిన మాటలు చెప్పాలనుకుంటే పోలీస్ పెట్రోలింగ్ అయితే ఉన్నది అక్కడ. కానీ ఒక్కతే సిగరెట్ తాక్కుంటూ ఏడ్చుకుంటూ ఆ ఖైరతాబాద్ మీద నుంచి అట్లా ఒక్కతే వెళ్ళిపోతా ఉన్నది. ఇట్లనే నిలబడి ఏడుస్తా ఉన్నాం ఆమెను చూసి. మేమే అంత ఏడుస్తే పరలోకములో ఉన్న యేసయ్య ఇంకెంత ఏడుస్తా ఉంటాడో. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నానా అందుకోసమే బిడ్డ మిమ్మల్ని హైదరాబాద్కి నడిపించినాను నేను. ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో ఈ లోక మాలిన్యము మనల్ని అంటనివ్వకుండా, ఈ లోక ఇచ్చలు మనల్ని అంటనివ్వకుండా, ఈ భయంకరమైన ఈ యొక్క వాతావరణము మనల్ని అంటనివ్వకుండా చేసేదే దేవుని యొక్క కృప. గట్టిగా చప్పట్లు కొడదాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మహారక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచి ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకువలనని మనకు ఈ కృప బోధిస్తూ ఉన్నదట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు దాకా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో, ఈ రోజు దాకా ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నామకార్థంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా నువ్వు నువ్వు ముందుకు సాగిపోతూ ఉన్నావేమో. ఆరాధన ఛానల్ చూస్తున్నావు, శుభవార్త చూస్తున్నావు, బైబిల్ టీవీ చూస్తున్నావు, కల్వరి ఛానల్ చూస్తున్నావు. దానితో పాటు ఇహలోక సంబంధమైన ఛానల్స్ని, మూవీస్ని, సీరియల్స్ని చూసి నీ యొక్క అంతరంగంలో భయంకరమైన ఈవిల్ థాట్స్ని నువ్వు ప్రిజర్వ్ చేసుకుని లోక సంబంధంగా ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి నీకు శుభవార్త. చాలాసార్లు ఆ భయంకరమైన బంధకాల నుంచి విడుదల కలగాలనుకున్నావు, క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించాలనేసి అనుకున్నావు. కానీ ఈ రాత్రి నీకు గొప్ప అవకాశం ఏంటిదంటే యేసుక్రీస్తు యొక్క కృప ఈ రాత్రి నీకు తోడయుండి నిన్ను నడిపించబోతున్నదే. ఆ భయంకరమైన లోక సంబంధమైన మాలిన్యంలో నుంచి నేను బయటికి తీసుకొని రావాలని ఆశపడుతున్నదే. కాబట్టి ఎంతమందికి ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని కృప కావాలి? Power of the Holy Spirit, oh Spirit of God, యేసు సంచరిస్తున్నాడని లోకం యొక్క మనోనేత్రములు తెరవబడాలంటే కార్యాలు జరగాల. దేవుని యొక్క బలమైన ఆత్మ ఈ గ్రౌండ్ అంతా కూడా కుమ్మరించబడి ఉన్నది. దయ్యాలు నిలబడలేవు, ఎందుకంటే ఎవరైనా కానీ స్టేజ్ వరకు తీసుకొచ్చి మాకు సహాయం చేయొచ్చు. ప్లీజ్ Holy Spirit, move.
yes, 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 yes. Holy Spirit. ఎవరి ద్వారా జరుగుతాయండి ఈ కార్యాలు? డాక్టర్స్ ద్వారా జరగవు, సైంటిస్టుల ద్వారా జరగవు, కేవలం యేసయ్య నామములోనే జరుగుతాయి. Fire. అగ్ని 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 అగ్ని. Holy Spirit God. దేవుని యొక్క ఆత్మ బలంగా సంచరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని స్థలమంతా కూడా ఆయన మహిమ కలిగిన ఆత్మ చేత కలుగుతుంది. పరిశుద్ధుడా Holy Spirit God. బైబిల్ గ్రంథంలో నా యేసయ్య ప్రజల నోర్లు మూయించిన పరిచర్య ఇదే. పరిసయ్యులను సద్దుకాయులను గడగడలాడించిన అభిషేకం ఇదే. Spirit of God. Yes, 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 yes. యేసయ్య తప్ప ఈ లోకంలో ఉన్న చీకటి కార్యాలు లోకం దేవుని పెట్టారా? పరిశుద్ధాత్మ దేవుడి గ్రౌండ్ లో ఉన్నాడు ఆయన. Amen. ఆయన ముందు ఈ లోకనాథుడు నిలబడలేడు కాబట్టి అపవాదిలోకి పోతుంది రాత్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అంధకారం తెచ్చడానికి రాత్రి ఇక్కడ యేసయ్య అడుగు పెట్టాడు. చీకటి కట్లు విప్పడానికి యేసయ్య గ్రౌండ్ లో అడుగు పెట్టాడు ఆయన. యేసయ్య, నా యేసయ్య, యేసయ్య, నా యేసయ్య, చేతులతో యేసయ్య, నా యేసయ్య, 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 యేసయ్య, నా యేసయ్య. ఏదైనా తోటలో అరణ్యంలో ఇశ్రాయేలులతో నడిచిన ఆ మేఘం కూడా మా చేతులెత్తి తలలు పైకెత్తి చేతులు పైకెత్తి నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. దయ్యాలన్నీ కాలిపోవడాక చెల్లించినా నీ నామమెంతో గొప్పది. మీ ఆరాధింతుము. ఏ దేవుడు ఉన్నాడు? గట్టిగా చెప్పు. ఏం పేరు? ఏం పేరు? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. గొప్ప దేవుడు. యేసయ్యా, యేసయ్యా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము పట్టుకొని? 7 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? మనం వచ్చి ఆమెని చాలా చిత్రహింసలు పెడతాను, చంపేద్దాం అనుకున్నాను. యేసునామములో బయటికి రా. మరి ఒక్కసారి చెప్పు. ఇక్కడ ఎవరున్నారు చెప్పు. ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య, గట్టిగా చెప్పు. యేసయ్య. ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరి రక్తం కావాలి? ఎవరి రక్తం కావాలి? యేసయ్య రక్తం. ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము పట్టుకొని? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము పట్టుకొని? 4. ఎన్ని సంవత్సరాలు? 4. ఏం చేస్తున్నావు ఏమలోకి వచ్చి? ఏం చేస్తున్నావు ఏమలోకి వచ్చి? చెప్పు త్వరగా, చెప్పు త్వరగా. ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరి రక్తం కావాలి? యేసయ్య రక్తం.
దయ్యాలు ఏ నామంలో వంగవు కానీ ఒకే ఒక నామంలో వంగుతాయి. అదే నజరేయుడైన యేసు నామము. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. ఎవరున్నారు ఇక్కడ చెప్పాలి? యేసయ్యా, గట్టిగా చెప్పాలి. యేసయ్యా. యేసుక్రీస్తు ప్రభు మరణించి ఎన్నో దినం లేచాడు చెప్పాలి. 3 దినం. ఆయన పరలోకానికి వెళ్ళి మరలా ఏ విధంగా వస్తున్నాడు చెప్పాలి. దేవుడు ఏ విధంగా వస్తున్నాడు చెప్పాలి. పరలోక దేవుడిగా వస్తావా ఇంకోసారి మనలోకి? రాను. గట్టిగా చెప్పాలి. ఇంకోసారి రాగలుగుతావా? గట్టిగా పట్టుకోండి. అచ్! అచ్! వదిలేసేయండి. అందరం చేతులు పైకెత్తుదాం. అన్ని దయ్యాలు వెళ్ళిపోవాలా? యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారు యేసుక్రీస్తు ప్రభువు గెరాసీను దగ్గరికి వెళ్ళి ఎస్, గెరాసిన్ ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళి సమాధుల్లో తిరుగుతున్న యవ్వనస్తుని స్వస్థపరిచాడు ఆయన. ఎందుకంటే చీకటి శక్తులతో మాంత్రిక ప్రభావాలతో దెయ్యాలు పట్టి పీడిస్తుంటే యేసయ్య మౌనంగా ఉండే దేవుడు కాదు. దేవుడు బిడ్డ, ఆయన విడిపించాలని ఆశపడే దేవుడు. చూడండి పాపం వీళ్ళు ఎంత కట్లతో బాధపడుతున్నారు కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే వీళ్ళని ప్రేమించి కార్యాలు చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఆయన ఒక్కడే చేయగలడు ఈ కార్యాలు. వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ దయ్యాలు వీళ్ళకి వివాహాలు జరగనివ్వకుండా చేస్తాయి. వివాహాలు జరిగితే మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తాయి. లేడీస్ కి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పిల్లలు కలగనియకుండా చేస్తాయి ఈ దయ్యాలు. కానీ ఈ రాత్రి ఈ ప్రజలకు అందరికి విడుదల ఇచ్చేది యేసయ్య మాత్రమే. వీళ్ళ భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుని ప్రేమించి విడుదల ఇచ్చేది యేసయ్య మాత్రమే. మరి అద్భుతము ఎనడలేని అద్భుత కార్యాలు ఇక్కడ చేశారు. అనేక మంది దెయ్యాలు అనేకమైన వదిలింపబడి అనేక మంది మరి యొక్క విశాఖపట్నం అంతా కూడా ఈ ప్రాంగణము అంతా కూడా కదిలింపు చేసేలా దేవుని ఆత్మ ఇక్కడ ఉత్సవం జరిగిందండి. అందును బట్టి మరి కలవరకు మేము అందరం తెలియపరుస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ జరిగిన అద్భుతాలు నేను ఈ ప్లేస్లో చూసాను. నిజంగా స్పిరిచువల్గా నేనైతే దేవుళ్ళో చాలా ఎదిగాను. నేనైతే నిజంగా ఇలాంటివి మళ్ళా రావాలి, దేవుళ్ళో ఇంకా ఈ విశాఖపట్నం అంతా మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగ చాలా మంది ఉద్యోగం పడ్డారు, చాలా మంది రక్షణ పడ్డారు, ఎన్నో స్వస్థతలు జరిగాయి అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఎంతో మంది సేవకులు వస్తున్నారు. అటువంటి సేవకుల్లో కూడా ఈ సేవకులు మంచి అభిషేకులు, ఆత్మపూర్ణులు. కానీ ఈ విధంగా వచ్చి ఈ విధంగా మీటింగ్ పెట్టినందుకు మా విశాఖపట్నం దీవించబడ్డదండి. దేవుని కృపను ఎంత పొందుకున్నాను, దేవుడు ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ఇలాంటి ప్రేయర్ ఇంకా బాగా ఎక్కువ తిరగాలని, వైజాగ్లో ఇంకా అనేక మంది బలపడాలని దేవుని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం అందరం పొందుకున్నాం. ఇలాంటి ప్రేయర్ మీటింగ్స్ రావడం వల్ల వైజాగ్ ప్రజలందరూ చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవాలి. 4 days కూడా నేను చాలా బలపడ్డాను. మా పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. నేను ఎప్పుడు ఇలాంటి ప్రేయర్స్ ఎక్కడ చూడలేదు.